హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొబ్బరి నూనె తయారీకి కొబ్బరికాయలు తీసుకెళ్ళి మేము ప్రాసెస్ ఏం చేస్తామనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి మా కొబ్బరి తోట. ఇప్పుడు కొబ్బరి తోటలో నుంచి కొబ్బరికాయలన్నీ వేరుకెళ్తాము. అంటే నేను పట్టుకెళ్ళడానికి ఇప్పుడే నేను తయారు చేసుకుంటున్నాను. వెళ్ళిపోతానండి, సెలవులు అయిపోతున్నాయి కదా. ఇదిగోండి ఇలా ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఏరుకొని వెళ్ళాలి. ఏరుకొని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి కొబ్బరికాయలు. న్యాచురల్గా ఇప్పుడు కొబ్బరి నూనె మనం పట్టించుకోవడం కోసము ఇక్కడ నుంచి నేను పట్టుకెళ్తాను. కొబ్బరి నూనె అనేది చూపిస్తాను, నెక్స్ట్ ఏం చేస్తామనేది, ఓకేనా? ఇదిగోండి కొబ్బరికాయలు పగలగొట్టాను. ఇలా అప్పుడప్పుడు తినాలి. మిగిలిన దాన్ని ఉంటే ఎండబెట్టుకొని కొబ్బరి నూనె పట్టించుకోవాలి, ఓకేనా? అలా పగలగొట్టిన తర్వాత ఇలా ఎండబెడతాము. ఇలా ఎండబెట్టిన తర్వాత నెక్స్ట్ ఇలా ఎందుకు ఎండబెట్టామంటేనండి, పచ్చి కొబ్బరికాయలు కాబట్టి తీయడానికి రావడం కోసం అలా ఒక రోజంతా ఎండబెట్టాలి. ఎండబెడితే మనకి ఏంటంటే తీయడానికి ఈజీగా వస్తుంది. అంటే మన దగ్గర కురుడీలు ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా మనం కురుడీలతోటి పట్టించేసుకోవచ్చు కొబ్బరి నూనె అనేది. మా దగ్గర పచ్చి కొబ్బరికాయలే ఉన్నాయి కాబట్టి మేమైతే అయ్యే పగలగొట్టాము. అయ్యే పగలగొట్టి ఒక రోజంతా అలాగా ఎండబెడితే ఏంటంటే తీయడానికి ఈజీగా వస్తుంది. అలా తీసిన తర్వాత ఏంటంటే మనము ఒక 10 రోజులు 15 రోజులు ఎండను పట్టి అలాగా కురుడీలు ఏ కలర్లో ఉంటే ఆ కలర్ వచ్చే వరకు మనం బాగా ఎండబెట్టుకోవాలి. అలా ఎండబెట్టుకున్న తర్వాత ఏంటంటే మనము మిల్లు దగ్గర పట్టించేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? డైరెక్ట్గా కురుడీలు అయితే బాగుంటుంది. నా దగ్గర కురుడీలు లేవు కాబట్టి అలా పచ్చి కొబ్బరికాయలే అలా పగలు కొట్టేసేసి అలాగా ఒక రోజంతా ఎండలో పెట్టేసేసి అలాగా కొబ్బరి తీసిన తర్వాత అలాగా ఎండ పెట్టేసేసి అప్పుడు కొబ్బరి నూనె పట్టించాము. చూసారు కదా, అటుపక్కకు పచ్చి కొబ్బరికాయలు ఉన్నాయి కదా, పచ్చి కొబ్బరి ముక్కలు. ఇటు ఆల్రెడీ ఎండిపోయిన ముక్కలే ఇటు పక్కన అయితే. అది కూడా నేను అలా తీస్తున్నాను. తీసిన తర్వాత ఇంకా ఎండబెట్టేసుకొని ఇంకా డైరెక్ట్గా కొబ్బరి నూనె పట్టించేసుకోవడమే, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత ఏమో నేను నార్మల్గా ఇంట్లో కొంచెం పప్పులు అవి కొబ్బరి బూరెలు అంటారు కదండి, కొబ్బరి బూరెలు చేయడం కోసము నేను కొన్ని పీస్ తీసాను. నేను అలా పీస్ తీసిన తర్వాత తురిమేసాను. తురిమిన తర్వాత అలా కొబ్బరి బూరెలు చేసుకున్నాము, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.